సాధారణంగా ఒక జాతకం చూడంగానే, వధువు జాతకం కానీ వరుడు జాతకం చూడంగానే ఈ కాంబినేషన్ బట్టి ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది, తెలిసిపోతుందిగా ఇదే అవుతుందని. 4 మ్యాచ్ అయ్యి అనుకుందాం. మ్యాచ్ అయితే ఏదవుతుంది? ఓకే, అప్పుడు ఈ రూల్స్ చూడాలి. హస్బెండ్ది ఇది అయినప్పుడు వైఫ్ది ఏదవుతుంది? ఓకే, ఈ రూల్స్లో ఫిట్ అవుతున్నాయా లేవా ఆ 4 జాతకాల్లో? అదే ఆ 4 ఏది ఫిట్ అవుతుంది? మ్యాచింగ్ వేరు, మ్యాచింగ్ వేరు. అదే ఈ కాంబినేషన్ బట్టి వీళ్ళే అవుతారు అని. ఆ 4లోని ఒకటే ఫిట్ అవుతుంది. ఇలా ఒకటే ఫిట్ అవుతుంది. అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం ఉన్నాడు, అదే ఆ 4 అమ్మాయి వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు అబ్బాయి నాది అనుకోండి, తులా లగ్నం అబ్బాయిది, సప్తమాధిపతి వెళ్ళి సింహంలో ఉన్నాడు. ఆ 4లోని సింహంలో ఉన్న అమ్మాయి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ది గర్ల్ ఫర్ దిస్ బాయ్. ఓకే, మిగతా ఫిట్ అవ్వవు. అంటే ఆ రూల్స్లో ఫిట్ అయితే ఉన్నాయి, ఏవో రూల్స్ ఉన్నాయి, అందులో రాశాను నేను. అందులో ఏది ఫిట్ అయితే అతను అవుతుంది. అదే అది పాయింట్. కానీ తర్వాత మెయిన్ పాయింట్ ఏమిటి వచ్చిందంటే, అప్పుడు పెద్ద సత్రలో ఉండేది మా ఇల్లు. మనం డబ్బులు తీసుకోం, ఫ్రీ కన్సల్టేషన్ వచ్చి ఊరికి ఒకటే సత్ర మా ఇంటి రోజు పొద్దున్న సాయంత్రం ఇలాగ వచ్చేవారు అందరూ. అలాగే అక్కడ అమరాపురం ఇక్కడి నుంచి అక్కడ మొత్తం అమ్మాయిని తీసుకుని వచ్చారు. వాడు, ఇది మా అమ్మాయి అండి, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందని అన్నారు. ఓకే, నేను చూసి జాతకం ఉందా అంటే ఇచ్చారు. జాతకం చూశాను. ఇది చూసి ఎవరు వేశారండి జాతకం అన్నారు. అంటే రాజమండ్రిలోనే సిద్ధాంత్ గారు చూసాను. ఆ పేరే నాకు తెలిసిన పేరే. చూసి ఇదేంటి ఈ జాతకం మీ అమ్మాయిది కాదు కదా అన్నాను. ఓకే, అదే ఆయన సిద్ధాంత్ గారు వేశారు కదా, ఎందుకు ఇంత తప్పేశాడు ఈయన అని చూస్తుంటే రాజమండ్రిలో పుట్టినట్టు వేశాడు ఆయన. ఆ పిల్ల బాగా నేను హైదరాబాద్. ఇప్పుడు నేను కరెక్ట్ చేసి వేసి, ఇది కరెక్ట్ జాతకం అండి, మీ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి లేదు అని. మీరు ఎలా తెలిసింది మీకు? అది చెప్తాను. ఇప్పుడు పెళ్ళి ఎందుకు తిరుగుతాను అవసరం, కాళ్ళు చెప్పులు దండగ వేరు. కానీ అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ప్రతి వాళ్ళు వచ్చి మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందో, అబ్బాయి పెళ్ళి అవుతుంటే ఎప్పుడు అవుతుందో తెలీదు. మీరేదో సప్తమాధిపతి దశ వచ్చింది, సప్తమంలో వచ్చాడు గురు, సప్తమంలో గోచారం వచ్చాడు, మామూలు రూల్సే ఉంటాయి కదా అంటాడు. అవును, 190 రూల్స్ అన్నీ ఫిట్ అవుతాయి, అన్నీ ఫిట్ అవ్వవు. అదే ఇది కాదు పద్ధతి. ఐ మస్ట్ ఫైండ్ అవుట్ దిస్ ఆల్సో టెక్నికల్గా ఐ మస్ట్ ఫైండ్ అవుట్ ఏ ఏజ్లో పెళ్ళి అవుతుంది. అది తెలిస్తే 19 ఏళ్ళ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఏ ఏజ్లో పెళ్ళి అవుతుందని. దానికి ఏమిటి రూలు, వాట్ ఈస్ ది రూల్స్ టు బి చెక్డ్, ఏ ఏజ్లో పెళ్ళి అవుతుంది దానికి నేను ఐ డిడ్ ది రీసెర్చ్. ఓకే, రూల్ ఏమిటంటే, గోచారంలోనే గురుడు శని నేటల్ హొరోస్కోప్ కుజుడి మీద రన్ అయినప్పుడు చూస్తున్నప్పుడు, అబ్బాయి జాతకంలో అండి, అమ్మాయి జాతకంలో ఒక జాతకంలోని అదే నవాంశాన్ని లగ్నాన్ని నవాంశలాడిని కూడా శని కుజులు గోచారంలో టచ్ చేసినప్పుడు. ఓకే, కండిషన్ ఏమిటి, రాశిలోని కుజుని టచ్ చేయాలి, అక్కడ నవాంశ లాడిని టచ్ చేయాలి, రాహు టచ్ చేయకూడదు. ఓకే, ఆ కండిషన్ వచ్చినప్పుడు, ఆ గోచారం వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది. గురువు టచ్ చేయాలి, కుజుడు శని ఇద్దరు, గురువు శని కలిపా, గురుడు వేరుగా శని వేరుగా ఏదో ఒకటి జరిగినా కానీ ఇద్దరు ఉండాలి. ఇద్దరు అది డైరెక్ట్గా టచ్ చేయాలి. 159 కాంబినేషన్లో కూడా. ఇప్పుడు సపోజ్ మీకు కుజుడు ఏదో ఒకసారి లగ్నం తీసుకోండి, కుజుడు సపోజ్ సింహంలో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు గోచారంలోని శని మేషంలోనే ఎక్కడ ఉంటే 5th చూస్తాడు కదా. అవును, అలాగే గురుడు ఎక్కడో మన మకరంలోనే ఎక్కడ ఉంటే ఉన్నాడు అనుకోండి, చూస్తాడు, దసరా చూస్తాడు. అలాగా ఇద్దరు ఉండాలి. అదే మళ్ళీ రాహువు గారు ఎక్కడక్కడ ఉంటే వాడు ఆపేస్తాడు మళ్ళీ. అవును, అంటే జాతకం నేటల్లో ఉన్నా కానీ గోచారంలో ఉన్నా కానీ ఈ రెండింటి బట్టి పెళ్ళి వస్తుంది, ఆ ఏజ్ వస్తుంది, ఆ ఏజ్లో అవుతుంది పెళ్ళి అని. ఓకే, ఆ ఏజ్లో మీ గోచారంలో ఫిట్ అవుతుంది. బట్ సరిగ్గా అదే టైంలో రాహు ఆల్సో ఈజ్ టచింగ్ ది కుజుడు. ఓకే, అవుతుంది, ఆగిపోతుంది. యూ గో టు ద నెక్స్ట్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ అట్లాగే ఒక అతను 32 years దాకా అవ్వకపోతే ఎందుకు అవ్వదో నాకు అర్థం కాదు. 20 ఏళ్ళ నుంచి వేసుకుని 20, 21, 22, 23 వెళ్తే 32 ఏళ్ళకి మిగతా అన్ని చోట్ల రాహు అడ్డు వస్తున్నాడు. ఓకే, 32 years వచ్చినప్పుడు అప్పుడు రాహు అడ్డవలేదు, ఇవన్నీ కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. ఓకే, అప్పుడు పెళ్ళి అయింది. లాజికల్గా బాగుంది, మంచి పాయింట్ అది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, కుజుడు ఎందుకు అంతే కదా. నేను కుజుడు చెప్తున్నాడేంటి లేదు, మీరు అందరినీ మీరు చేసేది ఏమిటి, జాతకం పెళ్ళి అనగానే శుక్రుడు, మీరు అందరు శుక్రుడు అనుకుంటారు, శుక్రుడు కాదు. కుజుడు ఈజ్ ఫర్ మ్యారిటల్ నాట్. ఓకే, శుక్రుడు ఈజ్ ఫర్ మ్యారిటల్ రిలేషన్షిప్. ఓకే, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుందని శుక్రుడు బాగుంటుంది, రిలేషన్షిప్ బాగుంటాయి. పెళ్ళి అవ్వాలి అంటే కుజుడు,
అవ్వాలని కుజుడే. అవ్వాలంటే కుజుడు. ఆ తర్వాత ఎలా ఏడుస్తాడో అది వేరే సంగతి. అది ఆడవాళ్ళ జాతకమైనా మగవాళ్ళ జాతకమైనా. మ్యారిటల్ నాట్ ఈజ్ ఫర్ కుజుడు. ఓకే. అమ్మాయి జాతకంలో చూడండి, ఇందులో అది ఈ రూల్స్లోని అది ఫిట్ అవ్వాలి. ఫిట్ అయితే ఆ ఏజ్లో పెళ్ళి అవుతుంది. ఓకే. ఆ ఏజ్లో పెళ్ళి అవుతుంది. అది నేను చేశాను. చేసిన తర్వాత ఎవరికి చెప్పాలి? ఎవరు పెడితే అర్థం కూడా కాదు, చెప్తే కదా, దే డోంట్ లైక్ ఇట్ ఆల్సో. అప్పుడు బీవీ రామన్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఇక్కడ, వాడు నన్ను సదాయిస్తుంటారు వచ్చి లెక్చర్ ఇవ్వండి. ఐకాస్ ఏం లెక్చర్ ఇస్తాను అయ్యా, అందరు టెక్స్ట్ బుక్లో ఉన్న లెక్చర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యూ ఆల్రెడీ ఎవ్రీథింగ్ నో, నేను కొత్తగా ఏం చెప్తాను. అప్పుడు ఇది నేను చేశాను, ఇది సార్. ఓకే. ఇది వెళ్ళి నాకు గేవ్ లెక్చర్. దే ఆల్ అప్రిషియేటెడ్. ఒకటే చెప్పాను, మీ అందరికి కూడా పెళ్ళి ఎప్పుడైందో అందరికి మీకు తెలుసు కదా, మీకు తెలుసు, మీ అమ్మాయి తెలియదు, మీ తండ్రి అందరిది బోల్డ్ డేటా ఉంది. ఇవాళ నేను అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ డేటా నేను చెక్ చేశాను. నా దగ్గర 4,000 జాతకాలు ఉన్నాయి అందులోనే. బా 100 జాతకాలు. పెళ్లి డేట్ మన అందరూ తెలుసు కదా. అవును. మీ అందరూ ఆ పెళ్లి డేట్ ఎప్పుడుందో ఆ డేట్కి ఆ జాతకాల నుంచి నేను చెప్పిన రూల్స్ ప్రకారం ఆ వయసులో అయిందో చెక్ చేయండి అన్నాను. మంచి పాయింట్. చెక్ చేసి నాకు గివ్ మీ ది ఫీడ్బ్యాక్. ఓకే. వెదర్ ఐఎమ్ ఆల్ రైట్ ఆర్ నాట్. నేను చెక్ చేస్తే నాకు 80% కరెక్ట్ వస్తున్నాయి. ఓకే. బెటరే కదా, అసలు లేని కంత నయమే కదా. అలా మీరు చెక్ చేయండి అన్నాడు. అందరూ చాలామంది కుర్రాళ్ళు, వాళ్ళు వెరీ యంగ్స్టర్స్, వెరీ ఎంకరేజింగ్, నేర్చుకోవాలని. ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ బ్యాక్ అండ్ రిపోర్టెడ్ టు మీ.